మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుడు మహిమపరిచింది. దేవుని స్తోత్రం. అంటే మారు మనసు అనేది ఎవరికి అవసరం అంటే అన్యజనాంగమైన వారికి కూడా మారు మనసు పొందాలి. అంటే అన్యులంటే ఎవరో మనమే, దేవుడిని ఎరగనంటే వాళ్ళ మనకే మారు మనసు అనేది మనందరికీ కూడా చాలా అవసరం. మొదటి మాటలు చూసాం, మారు మనసు ఎవరు పొందాలి? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మారు. రెండోది ఎవరు పొందాలి? అన్యజనాంగమైన మనము కూడా మారు మనసు పొందాలి. మూడో విషయం వస్తే 13:24 అపొస్తలుల కార్యాల గ్రంథంలోనే 13:24 ప్రజలందరూ మారు మనసు పొందాలి. ఎవరా చదవండి. ఆయన రాకముందు అది వచ్చిన యోహాను ప్రజలందరికీ, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ మారు మనసు విషయమైన ఆమె దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే ప్రజలందరూ కూడా ఏం పొందాలి? పలానా కొనవాడు, పలానా గ్రామస్తుడు, పలానా తెల్లోడు, పలానా నల్లోడు, పలానా పొట్టోడు, పలానా పొడవాడు, ఓ నల్లాలే పొందారు, ఓ తెల్లాలే పొందారు, పలానా మతస్థులే పొందారు, పలానా మతస్థులే వినారు అని భేదమేమి సమస్త యావత ప్రపంచంలో ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలి. చెప్పకూడదు. స్తోత్రం చెప్ప హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ప్రభు అందరికీ దేవుడు. ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక జాతికి కాదు, ఒక కోటికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, యావత ప్రపంచానికి ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే ప్రజలందరూ వాళ్ళు మారు మనసు పొందాలి. ఇంకా మూడోది మనం చూస్తే 4వదిగా చూస్తే 17వ అధ్యాయం 30 చేస్తే చూడగల అన్నాడు, అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు అందరికీ మారు మనసు అవసరం. ఈ మార్గం ముగింపు చేసుకుందాం. 17వ అధ్యాయము అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనం. 17వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాము. చూడు, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. స్తోత్రం. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా చెడిపోయాడు. పునరుద్ధరణ కాలంలో తప్పు చేసినా, పాపం చేసినా తప్పును శిక్షిస్తూ చూచి చూడనట్టుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడైతే అన్నాడు, మనుషులందరూ, ప్రజలందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు పిల్ల ఒక దేశానికి యావత ప్రపంచంలో అందరూ కూడా ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారు. ప్రతి దేశంలో క్రైస్తవులుగా, ప్రతి దేశంలో క్రీస్తును ఆరాధిస్తున్న వారు ఉన్నారు, యేసుని ఆరాధిస్తున్న వారు ఉన్నారు. ఇదిగో మన దేశంలో కూడా పిల్ల యావత మానవాళిని ఎవరిని ఆరాధించాలంటే యేసునే ఆరాధించాలి. అందుచేత మనం ఏం చేయాలంటే మారు మనసు అనేది పొందాలి. ఇప్పుడు సంఘములోనికి చేర్చబడాలంటే ఏం పొందాలి చెప్పండి? మునుపటి స్థితిని విడిచిపెట్టాలి, మారు మనసు పొంది బాప్తిసము పొందాలి. మారు మనసు అంటే ఏంటి? ఎందుకు పొందాలి అంటే దేవుని రాజ్యానికి చేరడానికి మారు మనసు పొందాలి. ఎవరు పొందాలి అని అంటే ఇశ్రాయేలు ప్రజలు పొందాలి, అన్యులు పొందాలి, యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మారు మనసు పొంది తీరాలి. దేవుడు అటువంటి భాగ్యం మనందరికీ ఇచ్చునుగాక. మారు మనసు లేని వారు మారు మనసు పొంది బాప్తిసాలు త్వరగా పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మోకరించాలి. ప్రభు